గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ 2వ ఎడిషన్ టార్చ్ ర్యాలీ దేవరూపల్లో ఘనంగా నిర్వహించబడింది. మండల ఎంపీడీఓ మేనక పాడిల్, సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి గుండా సాగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి వారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవడమే ఈ పోటీల ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సదానందం, కాంగ్రెస్ నాయకుడు తోటకూరి పాండుకృష్ణ, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు సీఎం కప్ ర్యాలీ చేయడం జరిగింది. ఇది మన దేవరూపల మండలం ఎంపీడీఓ ఆఫీస్ నుంచి స్టేజ్ వరకు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 17th నుంచి 22 వరకు మన సీఎం కప్ ర్యాలీ సెకండ్ 2.0 జరగబోతుంది. దానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. 17th నుంచి 22 వరకు మీరు అందరూ ప్లే టీమ్స్ అందరూ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకొని గేమ్స్ ఆడి పోటీ పడి సీఎం కప్ ర్యాలీ గెలుచుకోవాలని ఉద్దేశంతో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చేయడం జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. ఇది చెప్తూ అందరికీ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవరూపల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి దేవరూపల చౌరస్తా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సొసైటీ నుంచి ఏర్పడ్డ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి రేపు జరగబోయే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ మండల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే ప్రథమ బహుమతి పొందాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, విద్యార్థులకు కానీ, విద్యా సంస్థలకు కానీ, దేవరూపల మండల కేంద్ర సర్పంచ్గా వారందరికీ కృతజ్ఞతలు, నమస్సుమాంజలి తెలియజేస్తున్నారు. గత సంవత్సరం నుండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ సీఎం కప్ టోర్నమెంట్ పెట్టడం చాలా గర్వించదగ్గ విషయం. అలాగే లాస్ట్ ఇయర్